సార్వజనిక్ గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడిగా పూజారి లింగం ఏకగ్రీవ ఎన్నిక. బోధన్ పట్టణంలో 2026-27వ సంవత్సరానికి సార్వజనిక్ గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు నూతన ఉత్సవ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శ్రీ ఏకచక్రేశ్వర శివాలయ ప్రాంగణంలో గ్రామ ప్రముఖుల ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఉత్సవాల నిర్వహణపై విస్తృతంగా చర్చించారు. అనంతరం అధ్యక్షుడిగా పూజారి లింగం, ప్రధాన కార్యదర్శిగా సందీప్, కోశాధికారిగా నంద్యాల శ్యామ్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కమిటీ ఎన్నికకు పుర ప్రముఖులు, పెద్దలు, యువత పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఉత్సవాలను భక్తి శ్రద్దలతో ప్రశాంత వాతావరణంలో నిర్వహించడంతో పాటు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని నిర్ణయించారు. గణేష్ ఉత్సవాల్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 14న గణేష్ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. శ్రీ చక్రేశ్వర శివాలయంలో సార్వజనిక ఉత్సవ కమిటీ ఏకగ్రీవంగా పుర ప్రముఖులు, గ్రామ పెద్దలందరూ ఉత్సాహం ఉన్న వారెవరైనా పేర్లు ఇవ్వాలని కోరుతున్నాను. మన శివాలయం రథోత్సవం ఉంది. నేను అడుగుతా ఉన్నా, నాకు అధ్యక్ష పదవి నేను ఇన్ని రోజులు చేయలేదు. దుర్గామాత చేసిన తర్వాత అన్నిటికీ చేసిన, గణేష్ కి మాత్రం చేయలేదు. ఈ సంవత్సరం అవకాశం ఇస్తే చేయవచ్చు. ఓం నమ శివాయ. బోధన్ పట్టణ ప్రముఖులకు, పెద్దలకు ఈరోజు శివాలయంలో సమావేశమైన సందర్భము, రేపు రాబోయే గణేష్ ఉత్సవాల కోసము 26-27 సంవత్సరం కోసము బోధన్ పట్టణ ప్రముఖులు, పెద్దలు అందరూ కలిసి ఉత్సవ కమిటీ అధ్యక్షునిగా పూజారి లింగంను, మరియు సెక్రటరీగా సందీప్ను, క్యాషియర్గా నందాల శ్యామ్ను అందరినీ ఎన్నుకోవడం జరిగినది. ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినది. ఈరోజు నుంచి ఈ పట్టణ ప్రముఖులతోటి మేమందరితో సహకరించి వాళ్ళని ఉంచుకొని ముందులో మేము చంద రూపం కానీ ఏదన్నా కానీ అన్ని రూపంగా గణేష్ ఉత్సవాలకు మేము పెద్ద ఎత్తున జరుపుకుంటామని చెప్పేసి బోధన్ పట్టణ నన్ను ఎన్నుకున్నందుకు బోధన్ పట్టణ ప్రజలకు అందరికీ కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు శ్రీ చక్రేశ్వర శివాలయంలో సార్వజనిక ఉత్సవ కమిటీ ఏకగ్రీవంగా పుర ప్రముఖులు, గ్రామ పెద్దలందరూ కలిసి పూజారి లింగం గారిని అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. వారికి బోధన్ పట్టణం తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదే మాదిరిగా గణపతి మండపాలను అయితే ఏర్పాటు చేస్తారో వారికి కూడా చిన్న విన్నపము, ఏదైతే పెద్ద గణపతులు ఏర్పాటు చేస్తారో వారి యొక్క రథాలని వారు సొంతంగా ఏర్పాటు చేసుకొని తగిన సమయంలో అందరూ చూసే విధంగా, భక్తులందరూ చూసే విధంగా తగిన సమయంలో, అంటే ముందుగానే రాత్రింబవళ్ళు తెల్లారిపోయేదాకా కాకుండా ముందుగానే తీసుకొచ్చి సహకరించాలని కోరుచున్నాము. అదే మాదిరిగా ఈ యొక్క కమిటీ ఏదైతే ఉన్నదో, ఈ సంవత్సరం ఎన్నుకున్నటువంటి కమిటీ ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని శాంతియుతంగా ఈ యొక్క గణేష్ ఉత్సవాన్ని జరుపుకుంటారని నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.